ఉన్నప్పుడు నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి మధ్య ప్రాంతంలో తండ్రి అడవుల్లో గుట్టలలో ఎల్లు ప్రభా మరి తండ్రి సేవ చేయడానికి ప్రభా అయ్యా తండ్రి వారి పనులు మానుకొని వారి ఉద్యోగాలు మానుకొని తండ్రి అయ్యా వారు చేసే పనులు మానుకొని ప్రభా ఇంత దూరం వచ్చి ప్రభా అయ్యా నీ బిడ్డలను తల్లి తెలుసుకోవాలి. అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తులా ప్రభుని కనపరిచి జీవితంలోనా మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. తిరిగి ఉన్నటువంటి సేవకులు మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఉన్నటువంటి పిల్లలను మనం చూస్తూ ఉన్నాం. జరగాలి పట్టణాలలో సభలే అందరూ ప్రార్థన చేయాలని కుటుంబానికి లేదా గ్రామానికి మళ్ళీ కూడా మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు, మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, మీ బిడ్డలు బాగుండటం మీకు మంచిదే కదా. అవునే కదండి, మీ బిడ్డలు బాగోవాలని చెప్పాలి. మీ బిడ్డలు బాగోవాలి, మీ బిడ్డలు బాగోవాలని మేము కూడా ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే ఆ విషయాన్ని ఎలాగూ బాగోవాలో, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే యేసయ్యని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటారా? వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదని మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్న వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి.
పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. కోయలు ఉండేటువంటి ప్రాంతాల్లో పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే కూడా కోరుకోరు. మరి పరలోకం వెళ్ళాలని మనం కోరుకుంటే కనుక మరి పరలోకంలో యేసు నామం పేరట ప్రభు బిడ్డలను రక్షణలోకి నడిపించండి. చదువు లేవు ప్రభు బిడ్డలకు, అయ్యా ప్రభు జ్ఞానం లేదు బిడ్డలకు, పనిపాట్లు చేసుకోవడమే బిడ్డల ప్రభు. బిడ్డలు మీరు కాపాడండి, నీవు బాగుగా దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆడవారు మగవారు చిన్న బిడ్డలందరినీ ఈ దయగల హస్తముతో కాపాడమని ప్రార్థిస్తూ యేసయ్య నామం పేరట అడుగుతున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇలా చెప్పండి, వందనాలు చెప్పండి. కళ్ళు మూసుకున్నారా? ఇలా తెరవండి, కొలు తెరవండి, కొలు తెరవండి. ఇలా చెప్పండి, వందనాలు. నాతో చెప్పండి, నాతో చెప్పండి. యేసయ్య కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. యేసయ్య నాతో చెప్పండి. యేసయ్య నీకు వందనాలు తండ్రి. మా గ్రామాన్ని మా కుటుంబాలను కాపాడండి అయ్యా. మేము పేదవారిని, మమ్ములను రక్షించండి. మాకు గ్రామానికి సహాయము చేయండి. మాకు నీ కృప కావాలి, నీ ప్రేమ కావాలి. మమ్మల్ని క్షమించండి. నేటి నుండి నీ రక్తములో కడగబడి మారు మనసు పొంది నీ బిడ్డలుగా జీవించుటకు సహాయము చేయమని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడునని, నమ్మని వానికి శిక్ష విధింపబడునని మీరు చెప్పారు కనుక నేటి నుండి మా పాపములు వదిలి నేటి నుండి నిన్ను సొంత రక్షకుడిగా యేసు ప్రభువుగా అంగీకరించుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అనిలు నీకు దేవుడు సహాయం చేస్తాడు. డ్రెస్సులు తీసుకోండి. మరి ఆయన నమ్ముకుని ఆయన రక్షించి ఆయన ద్వారా రక్షించబడి ఆ దినాలలో ఆయన వెంబడించిన వారు అనేక మంది ఉన్నారు. చాలా పేద ప్రజల దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అద్భుతమైన సువార్త అందుతూ ఉంది. వీళ్ళకి దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్న వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి.
పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, అయ్యా మేము ఎక్కడికెక్కడికి వెళ్ళనైనామో ప్రభా, మీరే మా ముందు నడిపించండి ప్రభా. స్తోత్రాలు, వందనాలు. క్షేమంగా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా మా గృహాలకు చేర్చుమని అడుగుతున్నాను. నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి రోజు చూస్తే బాగులేదు ప్రభా, మీరే బాగు చేసిన అయినా తండ్రి మా వేగులను ప్రభా మీరే అదుపులో పెట్టుకోండి అయినా అయ్యా. మంచిగా నడపడానికి ప్రభా నీ సహాయం దయచేయండి ప్రభా. ఓకే మంచిది. చిన్నబిడ్డలకు చక్కటి ఆహారం కూడా ఇచ్చిన చిన్నబిడ్డల పట్ల దేవుడు కృప చూపించును గాక. ఆ 2 మార్గాలకి ఎవరు వెళ్తాం? బతుకుండగా వెళ్తామా, చచ్చిపోయి వెళ్తామా? చనిపోయిన వెళ్తాం. చావు ఎప్పుడు వస్తుంది? చావు ఎవరికి అనుకుంటే శరీరానికి మాత్రమే చావు, శరీరం మాత్రమే కనపడదు. ఆత్మ ఎప్పుడు కూడా బ్రతికే ఉంటుంది. అర్థమవుతుంది మీకు? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతుందా? ఆత్మ ఎప్పుడు కూడా బ్రతికే ఉంటుంది, యుగయుగంలో కూడా జీవిస్తుంది. ప్రభా ఇప్పుడు నీ మాటలు విన్నారు ప్రభా నాయన. అయ్యా నాయన నేర్చుకున్నారు తండ్రి, ఆ మాటలు విడవకుండా తండ్రి నాయన అవి నెమరు వేసుకుంటూ తండ్రి నాయన ప్రభా ఆ బిడ్డలు ఇప్పటి నుండి ఎదుగుటకు సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. ఇక్కడ వచ్చిన నాయన ప్రతి బిడ్డ తండ్రి నాయన ఏమైతే తండ్రి నాయన నీ నామమును బట్టి అడిగిన్నారో తండ్రి నాయన ఇక్కడ నాయన అవన్నీ నెరవేర్చులాగా సహాయం చేయండి ప్రభా. ఇక్కడ అనేక ఆత్మలు రక్షింపబడడానికి సహాయం చేయండి ప్రభా. మరి నాయన ప్రభా ఆమెనని చెప్పి నాయన మరలా మేము వేరే గ్రామం వెళ్తుండగా తండ్రి నాయన అక్కడ కూడా మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభా. మా వాహనాలు తండ్రి మేము ఎక్కిన వాహనాల చుట్టూ మీ దేవదూతలు కంచుంచు తండ్రి నాయన మమ్మల్ని మా గృహాలకి మరలా క్షేమంగా చేర్చమని ఈ చిన్న ప్రార్థన తండ్రి నీ పాదముల చెంత చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరిన్ని వీడియోస్ కొరకు మా ప్రేయర్ పర్మిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. మరిన్ని